అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మీకు నిన్న ఒక మ్యాటర్ మాట్లాడుకున్నాం మనం. నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి మేము కంటెస్ట్ చేయట్లేదు తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది వైసీపీ గుర్తు గెలిచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తామంటున్నారు. అలాంటి వాళ్ళని మేము తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడానికి మేము సిద్ధంగా లేము, కాబట్టి మేము అక్కడ పోటీయే పెట్టాం. పోటీ పెడితే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ఓట్లు కావాలి. వాళ్ళందరూనేమో వచ్చి బాబు మేము గుద్దేస్తాం బాబు, మేము తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తామని చెప్పి పరుగులు పెడుతున్నారు వాళ్ళందరూని. కానీ అది కరెక్ట్ కాదు. మీరు మాకు వద్దురో బాబు, మీరు వైసీపీ గుర్తుమే ఉన్నారు, మీరు వైసీపీ వాళ్ళుగానే ఉండండి. ఎందుకంటే మీరు వైసీపీ పార్టీలో ఉండి మీరు చేసిన అరాచకాలు అన్నీ కాదు, ప్రజలందరూ ఇసువెక్కిపోయి ఉన్నారు మీ మీద. మిమ్మల్ని చేర్చుకుంటే ఆ బ్యాడ్ నేమ్ మా మీద కూడా వస్తుంది. కాబట్టి ఎందుకు ఒక ఎమ్మెల్సీ మాకు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ కూటమికి, దాదాపు 22-23 మంది ఎంపీలు ఉన్నారు, ఇంకా ఎమ్మెల్సీలు వస్తారు. 164 మంది ఎమ్మెల్యేలు అంటే తక్కువ మంది ఎమ్మెల్సీలు వస్తారండి. ఇప్పుడు ఈ ఒక్క ఎమ్మెల్సీ మాకెందుకు? పైగా జగన్మోహన్ రెడ్డి పాపం రాత్రనక పగలనక పులోమని ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన వైజాగ్ వాళ్ళని, ఎంపీటీసీలని, సర్పంచుల్ని, వాళ్ళని మీటింగ్లు పెట్టేసి ఏమంటే అసలు ఎక్కడ ఎలా పోటీ చేస్తాడండి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఆయనకి లేవు కదండి, అదే ప్లేస్లో నేను ముఖ్యమంత్రి. ఆయన పాపం అత్తమాటు ముఖ్యమంత్రి కలే, మాట్లాడితే ముఖ్యమంత్రి అంటాడు. నేను ముఖ్యమంత్రి కూడా నేనైతే పోటీ చేయనండి అంటే, ఈయనైతే ముఖ్యమంత్రిగా ఉంటే పోటీ చేయకపోతే అది గొప్ప. అదే చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు మాకు వద్దురా మేము పోటీ పెట్టమంటే ఈడేం పెట్టాడు చూడండి. అన్ని ప్రయత్నాలు చేసి చివరికి తప్పుకున్న టీడీపీ అంటే అది నేను ఎప్పుడో అంటాను. అసలు మనుషులు పుట్టారా అబద్ధాలు పుట్టారా బాబు మీరు? ఏట్రా ఈ దారుణమైన ప్రచారం? ఒకవేళ పోటీ పెట్టి వైసీపీ వాళ్ళు అందరూ వచ్చేస్తారు, టీడీపీకి డౌట్ లేదు. మేము గెలిచేసాం అనుకో, మా వాళ్ళందరినీ డబ్బులు ఎట్టు కొనేశారు, ఓటుకు నోటు ఇచ్చేశారు అని మళ్ళీ రోడ్ల మీద పడి గొడ్డలు నింపుకుని మీడియా ఎడతారు. వద్దురా బాబు మీరు అసలు మా పార్టీలోకి చేరొద్దురా, మేము అసలు పోటీ పెట్టాం, తీసుకోండి ఒక ఎమ్మెల్సీ అని జాలి తలచి వదిలేసాడైనా. జగన్మోహన్ రెడ్డి గారి బాధ చూసి ఆయన ఎమ్మెల్యేలని మంత్రులనే కాలన్నాడు, పాపం చివరికి సర్పంచులు పిలిచి ఏమంటే మీరు వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోకూడదండి, బయటికి వెళ్ళిపోతే దేవుడు కొడతాడండి అని వాళ్ళను కూడా బెదిరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి పడిపోయాడు పాపం జగన్ రెడ్డి. ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ కోసమా వదిలేండి అని చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తే అన్ని ప్రయత్నాలు చేశాక అప్పుడు వదిలేశారని. ఈ తప్పుడు ప్రచారాలే మిమ్మల్ని అలా సంకనాకించేస్తా. ఇప్పుడు ఆయన పెద్ద మనసుతో చేశాడు, ఓకే, చంద్రబాబు నాయుడు గారు హుందాగా చేశారు, ఆయనకి అక్కడ మెజారిటీ లేదు కాబట్టి ఆయన పోటీయే పెట్టకుండా ఎంత డిగ్నిఫైడ్గా చేశాడండి అని మీరు మాట్లాడితే రాస్తే అది ఆయనకే కాదండి గౌరవం, మీకు కూడా గౌరవం. అరే ఎంత గొప్పగా చెప్పారా సాక్షి వాళ్ళు, వాస్తవంలో ఒప్పుకున్నారా అని మీ క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది. కానీ ఇలాంటి పకోడీ ప్రచారం చేయడం వల్ల ఏమవుతుంది? నాలాంటి వాడితో దొబ్బులు వస్తాయి.